సత్యనారాయణ స్వామి కథ పార్ట్ 1 గైస్. ఒక ఊర్లో బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతను ఎక్కడ లేని నరకం, కటిక పేదరికం, ఆకలితో రోధిస్తూ చాలా అంటే చాలా నరకాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళంట అతను తన ఫ్యామిలీ. తను రోజు ఏదో ఒక పని చేసుకుందాము అని ఊరిలోకి వెళ్తే ఎవ్వరూ పని లేదు అని చెప్పి రిటర్న్ పంపించేసే వాళ్ళంట. ఆ రోజు అతను ఎంతో బాధతో నిద్రపోతూ ఉన్నారు. ఎలా అయినా నేను నా భార్య బిడ్డల్ని చాలా సంతోషంగా చూసుకోవాలి, ఆకలి అన్న పేరు వాళ్ళ నోట నుండి రాకూడదు అనేసి అలా అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి వెళ్లారంట. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడి కళ్ళలో సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే కనిపించారంట. కనపడి, ఓ నారద, నువ్వు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు కదా, రేపటి నుంచి పనికెళ్ళయ్యా, నేనున్నానన్న నమ్మకంతో పనికెళ్ళు. నువ్వు సక్సెస్ అయ్యి ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత నా వ్రతం అయితే నీ ఇంట్లో నీ భార్య బిడ్డలతో కలిసి జరుపుకో. ఆ వ్రతం ఏంటో కాదు, సత్యనారాయణ స్వామి వ్రతం. నువ్వు మీ ఇంట్లో చేసుకొని 10 మందికి నా గురించి తెలిసేలాగా చెప్పయ్యా అని చెప్పారంట. తరువాత